ఎస్, రైతు సోదరులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు చాలా మంది రైతు సోదరులు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ మొక్కలు సడన్ గా చనిపోతున్నాయి, చీని బత్తాయి మరియు నిమ్మ మొక్కలు సడన్ గా చనిపోతున్నాయి. ఈ రోజు క్లాస్ లో ఆ అంశాన్ని అయితే నేర్చుకుందాము. జాగ్రత్తగా గమనించండి. ఎస్, చూడండి, ప్రోటోకాల్ 22 సిట్రస్ మెటీరియల్లోని ప్రోటోకాల్ 22లో మనం గమనిస్తే ట్రీట్మెంట్ ఫర్ డిసీజ్డ్ ప్లాంట్, వ్యాధి సోకిన మన తోటలో వ్యాధి సోకిన అనుమానం ఉన్న మొక్కలకు చేయవలసిన చికిత్స. నీకు తోటలో ఏ మొక్క అయితే డౌట్గా ఉంటుందో ఆ మొక్కకు వెంటనే చికిత్స చేపించు, కాలయాపన చేయకూడదు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూస్తే వ్యాధి సోకిన మొక్కకు డే 1 మొదటి రోజు ఏం చేస్తావు? డే 1 ఏం చేస్తావు అంటే ఆ వ్యాధి సోకిన మొక్క గుబురులో ఎక్కడైనా ఎండిపోయిన కొమ్మలు ఉంటే తీసేస్తావు, వ్యాధి సోకిన కొమ్మలు ఉంటే తీసేస్తావు, బంక కారుతుంటే ఆ కొమ్మలను కట్ చేస్తావు, 3D డ్రై డెడ్ డిసీజ్డ్ అన్నీ తీసేస్తావు. మొక్క ప్రధాన కాండానికి ఎక్కడైనా బంక కారుతుంటే నీట్గా గోకి, మొత్తం బెరడు పోయేంత వరకు గోకి బ్లైటాక్స్ క్లోరోఫైరిఫాస్ తీసుకొని పేస్ట్ లాగా చేసి పట్టిస్తావు. ఎప్పుడు చేస్తావు? అది డే 1 చేస్తావు. ఓకే, తర్వాత డే 2 చూడండి. డే 2 ఏం చేస్తామంటే డ్రెంచింగ్. చూడండి, ఇక్కడ నేను 6 రకాల రసాయనిక మందులు ఇవ్వడం జరిగింది. ఎందుకు రసాయనిక మందులే ఇచ్చానంటే మనకు జ్వరం వచ్చింది, టెంపరేచర్ అనేది 100 అబోవ్ ఉంది. 100 అబోవ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనము తులసి రసం తీసుకుంటే ఆ టెంపరేచర్ తగ్గదు. ఖచ్చితంగా పారాసిటమాల్, డోలో ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అంటే ఐసీయూ ట్రీట్మెంటే ఇవ్వాలి. ఎక్కడ దేనికి తగినట్లు దాని ట్రీట్మెంట్ ఇస్తేనే మొక్కలు కోలుకుంటాయి. ఇక్కడ చూస్తే ఎస్, డే 2 డ్రెంచింగ్ మొక్క పాదులో. ఎస్, మొక్క పాదులో మనం ఇక్కడ చూడండి మ్యాంకోజెబ్ మెట్లాక్సిల్ అనేది బయట మార్కెట్లో రెడోమిల్ గోల్డ్ ఫంగిసైడ్ అని ఉంటుంది, టాటా మాస్టర్ అని ఉంటుంది, వివిధ కంపెనీ పేర్లతో ఉంటుంది. ఇక్కడ నేను మెటీరియల్లో టెక్నికల్ పేరు ఇవ్వడం జరిగింది. చూడండి, మ్యాంకోజెబ్ మెట్లాక్సిల్. ఈ మ్యాంకోజెబ్ మెట్లాక్సిల్ సింజెంటా కంపెనీ రెడోమిల్ గోల్డ్ అని ఉంటుంది, తీసుకోండి. ఇది మనకు 2 గ్రామ్ పర్ లీటర్. అంటే మొక్క వయసును బట్టి ఒకవేళ పెద్ద మొక్కలకు ట్రీట్మెంట్ చేసేటట్లయితే 200 లీటర్ల డ్రమ్లో దాదాపు 500 గ్రామ్స్ వేసేయండి. ఓకే, తర్వాత క్లోరోఫైరిఫాస్ 50 EC 1 ml పర్ లీటర్తో, అంటే 200 లీటర్ డ్రమ్కు 200 ml వేసేయండి. తర్వాత F4 ఫార్ములా 2 ml పర్ లీటరు, జిబ్బరిలిక్ యాసిడ్ 1 ml పర్ లీటరు, హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్స్ అంటే ముందుగా చెప్పాను నేను, ఇసాబియన్ కానీ, యాంబిషన్ కానీ, క్వాంటిస్ కానీ, టాటా బహార్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఇవి మనకు 2 ml పర్ లీటరు. తర్వాత స్ట్రెప్టోమైసిన్ టెట్రాసైక్లిన్ అంటే ప్లాంటోమైసిన్ కానీ బ్యాక్టీరియాస్ కానీ తీసుకోండి. 0.3 to 0.5 గ్రామ్ తీసుకోండి. ఇవన్నీ 200 లీటర్ల డ్రమ్కు కలుపుకొని ఒక్కొక్క మొక్క పాదులో మొక్క వయసును బట్టి చూడండి. ఒక్కొక్క మొక్క పాదులో ఫర్ ఎగ్జాంపుల్ 1 year ప్లాంట్ ఉంది మీ తోటలో, 1 year ప్లాంట్ ఉంటే 1 to 2 లీటర్స్ పర్ ప్లాంట్ వేపించండి. ఓకే, 1 to 2 లీటర్ పర్ ప్లాంట్ వేపిస్తే సరిపోతుంది. అదే 2 to 3 years ప్లాంట్ ఉందనుకోండి, 5 to 10 లీటర్స్, ఒక మొక్కకు 5 నుంచి 10 లీటర్లు. అదే 3 to 4 years ప్లాంట్ ఉందనుకోండి, 10 to 15 లీటర్స్ పర్ ప్లాంట్. 4 to 5 years ప్లాంట్ ఉంటే 15 to 20 లీటర్స్. 5 years అబోవ్ ప్లాంట్ ఉంటే ఖచ్చితంగా 35 లీటర్లు వేపించాలి. 35 నుంచి 35 లీటర్లు వేపించాలి. అది కూడా మొక్కకు డబల్ రింగ్ తీసి మొక్క ప్రధాన కాండం దగ్గర 5 లీటర్లు వేస్తే మొక్క పాదులో చుట్టూ 30 లీటర్లు వేపించాలి. ఈ విధంగా మనము ట్రీట్మెంట్ చేయడం వల్ల మొక్క కోలుకుంటుంది. అంటే సివియారిటీ తక్కువ ఉంటే కనుక వెంటనే కొత్త ఎగురులు వచ్చేస్తాయి, మొక్క కోలుకుంటుంది. సివియారిటీ ఎక్కువ ఉంటే డే 1, డే 5, డే 10 3 రోజులు కంపల్సరీ చేయాల్సిందే. డే 7 క్లోరోథలానిల్. రెడోమిల్ గోల్డ్ మ్యాంకోజెబ్ అనేది సిస్టమిక్ కాంటాక్ట్ ఫంగిసైడ్. ఈ క్లోరోథలానిల్ అనేది ప్యూర్ కాంటాక్ట్ ఫంగిసైడ్, కవచ్ అంటాం. సింజెంటా కంపెనీ కవచ్, ప్యూర్ కాంటాక్ట్. దీనివల్ల నులి పురుగు కూడా చనిపోతుంది. సో క్లోరోథలానిల్ అనేది 1.5 గ్రామ్ పర్ లీటర్, క్లోరోఫైరిఫాస్ 1 ml, జిబ్బరిలిక్ యాసిడ్ 1 ml, హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్ 2 ml, బ్యాక్టీరియాస్ 0.3 గ్రామ్ పర్ లీటర్. ఈ విధంగా ఇవన్నీ కలిపి 200 లీటర్ల డ్రమ్కు కలిపి ముందు నేను చెప్పినట్లు మొక్క వయసును బట్టి మొక్క పాదులో వేపించాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. డే 7 అయిపోయింది. డే 7 కంప్లీట్ అయిపోతున్నాయి. డే 12 చూడండి. డే 12లో మనకు థయోఫినైట్ మిథైల్ కానీ లేదంటే అలైడ్ ఫోస్టైల్ కానీ, థయోఫినైట్ మిథైల్ ఆర్ అలైడ్ ఫోస్టైల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ రెడోమిల్ గోల్డ్ ఫంగిసైడ్ తెప్పించాము. నెక్స్ట్
సింజెంటా కంపెనీ కవచ్తో వేయించాము. నెక్స్ట్ బేయర్ కంపెనీ అలైట్ ఫోస్టైల్ కానీ లేదా రోకో ఫంగిసైడ్తో కానీ వేయించాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ సిస్టమిక్ కాంటాక్టు, మళ్ళీ నెక్స్ట్ కాంటాక్టు, మళ్ళీ ప్యూర్ సిస్టమిక్, ఈ విధంగా మనకు రో అయితే వస్తుంది, ఆర్డర్ వైజ్ అయితే వస్తుంది. దీని ఇక్కడ చూడండి, మొక్కలు కోలుకున్న తర్వాత కొత్త ఇగురు వస్తుంది కదా. ఈ విధంగా కొత్త ఇగురు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే టోల్ఫెన్ పైరాడ్, తైచి కానీ కీఫన్ కానీ 1 ml per లీటర్, జిబ్రెలిక్ యాసిడ్ 1 ml per లీటర్, F4 ఫార్ములా 2 ml per లీటర్ వేసి పిచికారీ చేయించండి. వచ్చిన కొత్త ఇగురు అనేది నీట్గా వస్తుంది. ఒక్కొక్కసారి జాగ్రత్త గమనించండి, మొక్కలు కోలుకున్న తర్వాత మళ్ళీ వ్యాధి తిరగబెడుతుంది. సేమ్ మనిషిలాగే, మనిషిలో ఒక్కొక్కసారి ఏదైనా వ్యాధి తగ్గిపోయి మళ్ళీ ఎక్కువగా అవుతుంది. సేమ్ మొక్కలలో కూడా కొత్త ఇగురు వచ్చిన తర్వాత దాదాపు ఈమైన కొత్త ఇగురు పొడవు పెరిగిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ అంత వాడు మొహం వేసి మొక్క చనిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో నీట్గా కొమ్మలు వచ్చి గుబురు వచ్చేంత వరకు వదలొద్దండి. ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను చెప్పిన 3 ట్రీట్మెంట్లలో ఏదో ఒకటి చేస్తూ ఉండండి. సో ఈ విధంగా చేస్తే మనకు మొక్కలు అనేటివి బ్రతుకుతాయి. ఎందుకంటే మనం ఎంతో పెట్టుబడి పెట్టుకొని మొక్కలను ఎన్నో పిచికారీలు చేసి, ఎన్నో మొక్కపాదులు ఎరువులు పెట్టించేసి, ఎన్నో రోజులు దాని మీద గడ్డి తీపిచ్చి, దాని మీద పెట్టుబడి అంతా పెట్టి దాన్ని పెంచుంటాము. ఒక్కసారిగా మొక్కలు వాడొచ్చినప్పుడు అవి చనిపోతూ ఉంటే చూస్తూ ఉండలేము. ఏదో ఒక ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాల్సిందే. కాబట్టి ఈ పద్ధతిని ఫాలో అయ్యి మీ తోటలో ఉండే మొక్కలను ఖచ్చితంగా బ్రతికించుకోవచ్చు. మీ ప్రయత్నం అయితే కంపల్సరీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.